డయాబెటీస్ వచ్చిందనుకోండి, జీవితాంతం మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళనే చూస్తూ ఉన్నాం. కానీ మీరేమో ఆయుర్వేదంతో పూర్తిగా తగ్గిపోతుంది అని అంటున్నారు. డాక్టర్ ఆనందయ్య గారు ఒక 24 డ్రగ్స్తో, హెర్బల్ డ్రగ్స్తో ఒక డయాబెటీస్ మెడిసిన్ కనుక్కున్నారు తన స్వయంగా. దానికి గవర్నమెంట్ కూడా సెల్ఫ్ అప్రూవల్ ఇచ్చింది. దానికి డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిసార్డర్. ఫస్ట్ జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అని ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ కి ఇంకా మనకి మెడిసిన్ రాలేదు. ఇన్సులిన్ ఒకటే ఫస్ట్ నుంచి, అంటే చిన్న పిల్లల్లో చూస్తాం మనం జువెనైల్ డయాబెటీస్ అని చెప్పి. అదే విధంగా టైప్ 2లో మెడిసిన్, మన మెడిసిన్ తోటే క్యూర్ అవుతుంది. హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, నేను ఉదయశ్రీ. కొన్ని మొండి రోగాలు ఉంటాయి, వాటికి జీవితాంతం మనం మెడిసిన్ వాడాల్సిందే తప్ప వాటికి పూర్తి పరిష్కార మార్గం అనేవి ఉండవు. అందులో ఒకటి పైల్స్, ఫిషర్స్ అండ్ ఫిస్టులా అండ్ డయాబెటీస్ ముఖ్యంగా, అలాగే సోరియాసిస్. మొండి రోగాలన్నింటికీ కూడా ఆయుర్వేదంతో పూర్తి పరిష్కార మార్గం చూపిస్తామని అంటున్నారు. మనతో ఉన్న డాక్టర్ గీతా గారు, పిఎంఎస్ స్పెషలిస్ట్. మాట్లాడదాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ మనము డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాము. డయాబెటీస్ అంటే ఇంకా వన్స్ ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందనుకోండి, జీవితాంతం మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళనే చూస్తూ ఉన్నాం. కానీ మీరేమో ఆయుర్వేదంతో పూర్తిగా తగ్గిపోతుంది అని అంటున్నారు. అసలు ఆయుర్వేదాన్ని నమ్మడమే తక్కువ చాలా మంది. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా అదే రోగాలు వచ్చినాయి అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్తారు తప్ప ఆయుర్వేదం సైడ్ వెళ్ళే వాళ్ళని అయితే చాలా తక్కువగా చూస్తున్నాం. మరి ఏంటి మీరు ఇచ్చే మెడిసిన్? అట్లా ఇట్లా ఇప్పటివరకు ప్రూవ్ అయిన కేసెస్ ఉన్నాయా? నేను డాక్టర్ గీత, బిఏఎంఎస్, రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీలో వైద్య సేవలు అందిస్తున్నాను బిఏఎంఎస్ డాక్టర్గా. మన దగ్గర రాఫా రక్షక సొసైటీ ఫౌండర్ కమ్ చైర్మన్ డాక్టర్ ఆనందయ్య గారు ఒక 24 డ్రగ్స్తో, హెర్బల్ డ్రగ్స్తో ఒక డయాబెటీస్ మెడిసిన్ కనుక్కున్నారు తన స్వయంగా. దానికి గవర్నమెంట్ కూడా సెల్ఫ్ అప్రూవల్ ఇచ్చింది. దానికి డయాబెటీస్ అనేది ఒక మెటబాలిక్ డిసార్డర్. ఫస్ట్ జెనెటిక్ ఇష్యూస్ కూడా ఉంటాయి. టైప్ 1 డయాబెటీస్ అని ఉంటుంది, టైప్ 2 డయాబెటీస్ అని ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్ కి ఇంకా మనకి మెడిసిన్ రాలేదు. ఇన్సులిన్ ఒకటే ఫస్ట్ నుంచి, అంటే చిన్న పిల్లల్లో చూస్తాం మనం జువెనైల్ డయాబెటీస్ అని చెప్పి. అదే విధంగా టైప్ 2లో మెడిసిన్, మన మెడిసిన్ తోటే క్యూర్ అవుతుంది. మీరు క్యూర్ చేసేది టైప్ 1, టైప్ 2? టైప్ 2. మీరు ఓన్లీ టైప్ 2 మెడిసిన్ మన దగ్గర ఆయుర్వేదిక్ రాఫా సంస్థ వాళ్ళది. ఈ ఫౌండర్ సార్ వాళ్ళు ఒక 24 డ్రగ్స్ ని, హెర్బల్ డ్రగ్స్ ని యూజ్ చేసి ఒక మెడిసిన్ ప్రిపేర్ చేశారు. దాన్ని మనం చాలా మంది పేషెంట్స్ కి కూడా ప్రిస్క్రైబ్ చేసాము. మనమే ప్రిస్క్రైబ్ చేసాం. సో దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. అలాగే డయాబెటీస్ లో ఉన్న కాంప్లికేషన్స్ లైక్ ఫ్యాటిగ్, తొందరగా ఏమైనా చేస్తే అలసిపోవడము, యూరిన్ ఎక్కువ ఫ్రీక్వెంట్ గా వెళ్ళిపోవడము, ఏ పని చేయాలన్నా చేతగాకపోవడము, అలాంటి ఫ్రీక్వెంట్ గా సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళకి ఎక్కువ. సో వాటికి మనం ఈ కాంప్లికేషన్స్ లేకుండా, సో వాళ్ళు వెయిట్ లాస్ ఎక్కువ అవుతారు. అలా వెయిట్ లాస్ అవ్వకుండా వాళ్ళకి కొంచెం రిజోనేటింగ్ పవర్ ఇచ్చేలాగా ఒక 24 హెర్బల్ డ్రగ్స్ తో మనం ఒక డ్రగ్ ని ప్రిపేర్ చేసాము, మెడిసిన్ ని. అది చాలా మందికి ప్రిస్క్రైబ్ చేసాము, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. వాళ్ళకు మళ్ళీ మెడిసిన్, అలోపతి మెడిసిన్ కి వెళ్లకుండా సేమ్ మన దాంట్లోనే ఆ మెడిసిన్ తోటే కంట్రోల్ అవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు అదర్ మెడికేషన్లు ఉంటారు కదా, కొన్ని సంవత్సరాల నుంచి మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అంటే మీరు ఎర్లీ స్టేజ్ లో వస్తే తగ్గిస్తారా, లేకపోతే సంవత్సరాల తరబడి డయాబెటీస్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి తగ్గిస్తారా, లేకపోతే ఎవరికి తగ్గిస్తారు మీరు? మాక్సిమం ఎర్లీ స్టేజ్ లో ఎంత ఎర్లీగా వస్తే అంత తొందరగా మనం కవర్ చేయొచ్చు. ఒకవేళ కొంచెం ఇన్సులిన్ బాపతి వాళ్ళు ఉంటారు కదా, అంటే మెట్ఫార్మిన్ అలాంటివి వాడి అది పనిచేయకపోతే, క్రానిక్ కేసెస్ లో క్రానిక్ డయాబెటీస్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ ఆర్బిఎస్ తోటి మన దగ్గర వచ్చి వాళ్ళకి కొంచెం డిలే అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళకైతే తొందరగా కవర్ అయిపోద్ది. అలా ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుంది, కానీ కంట్రోల్ అవుతుంది. టైం తీసుకున్నా కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన దగ్గర. వాళ్ళకి అదర్ డిసీజెస్ లాంటివి ఉంటాయి కదా, లైక్ హార్ట్ కి సంబంధించి ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, హార్మోనల్ సంబంధించి ఉండొచ్చు. అలాంటివి ఉన్నప్పుడు ఈ ఆయుర్వేదం వేసుకోవచ్చు, వాళ్ళు వేరే మెడికేషన్ లో ఉంటారుగా. ఆయుర్వేదంతో పాటు అలోపతిక్ మెడిసిన్ కూడా వాడొచ్చు, రెండు వాడొచ్చు. ఆయుర్వేదం తీసుకోవాలి కానీ అలోపతి కూడా వాడాలి. తర్వాత మొత్తం అలోపతి తగ్గించాలి. అవును. ఇప్పుడు సిఓపిడి ఉన్నా, లేకపోతే కార్డియాక్ ఇష్యూస్ ఏం ఉన్నా కూడా సేమ్ అది ఆపొద్దు అసలు. అది అలోపతిక్ మెడిసిన్ వాడుతూ ఈ ఆయుర్వేదిక్ డ్రగ్ కూడా వాడొచ్చు. అలాంటి వాటి వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి లేవు. మనం కంటిన్యూ చేయొచ్చు రెండింటిని. ఓకే. కానీ డాక్టర్స్ చెప్తూ ఉంటారు కదా, ఇవి వాడేటప్పుడు మళ్ళీ ఆయుర్వేదం తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు. ఏం లేదండి, అలా ఏం లేదు. అవన్నీ అపోహలు మాత్రమే. అంటే నేను చెప్పేది ఏంటంటే, నార్మల్ గా ఒక డ్రగ్ ని వాడేటప్పుడు ఒక సర్టిఫైడ్ డాక్టర్ ఉండట్లేదు.
ఏదైనా డ్రగ్ ప్రిస్క్రైబ్ చేయాలంటే ఒక డాక్టర్ లేకపోవడం వల్ల ఆయుర్వేదిక్లో సరైనటువంటి అవగాహన లేదు. ఎవరో ఒకరు వచ్చేసి నేను ఆయుర్వేదిక్ మందు తయారు చేస్తున్నా వాడండి అని చెప్పడం వల్ల మన ఇండియాలోనే అసలు ఆయుర్వేదిక్ అంత ప్రాముఖ్యత లేకపోయింది. ఎవరు పడితే వాళ్ళు వాడడం వల్ల అలా అంత నమ్మకం కోల్పోతుంది అనమాట ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది. ఒక సర్టిఫైడ్ డాక్టర్ వాళ్ళకి తెలుస్తుంది ఏమి ఇస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ కి ఏమి ఇవ్వాలి అనేది. సో అలాంటి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తే భయం లేకుండా వాడొచ్చు. ఫైన్. మీ దగ్గర ఆల్రెడీ డయాబెటీస్ కి మెడిసిన్ తీసుకొని కంప్లీట్ క్యూర్ అయిన కేసెస్ కి సంబంధించి ఉన్నాయా? ఉన్నాయండి, రివ్యూస్ చాలా ఉన్నాయి, చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.